హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీ విత్ కవిత. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒకసారి ఎవరైతే కొత్తగా నా ఛానల్ ఓపెన్ చేసి చూసారో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేసి పక్కన బెల్ ఐకాన్లో కూడా బెల్ కొట్టేసి రండి. అండ్ ఎందుకు బెల్ ఐకాన్ కొట్టమంటున్నాను అంటే, ప్రెస్ చేయమంటున్నాను అంటే, నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అందుకే బెల్ ఐకాన్ ప్రెస్ చేయమన్నాను. సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. నేను అమెజాన్లో మగ్గం వర్క్ స్టాండ్ ఆర్డర్ చేశాను. ఫస్ట్ అమెజాన్లో మగ్గం వర్క్ స్టాండ్ అంటే నేను కొంచెం ఏంటంటే డౌట్ వచ్చింది, ఎలా వస్తుంది ప్రోడక్ట్, ఎలా వస్తుంది, డ్యామేజ్ అయి వస్తుందా అని అనుకున్నాను. బట్ నేను ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు, చాలా బాగా వచ్చింది, బాగా ఇచ్చాడు. మగ్గం వర్క్ స్టాండ్ ఇచ్చాడు, రింగ్ ఇచ్చాడు, అలాగే 5 నీడిల్స్ కూడా వచ్చాయి నాకు. 5 నీడిల్స్ ఏంటంటే నాట్ ఓన్లీ దిస్ సైజ్, మనము పూసలు వర్క్ చేస్తాం కదా, అది కూడా వెళ్ళడానికి 2 సైజెస్ మొత్తం 5 నీడిల్స్ ఇచ్చేసాడు అనమాట. అండ్ అలాగే ఒకటి ఎంబ్రాయిడరీ బుక్ వచ్చింది, అండ్ ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ 10 కలర్స్ వచ్చాయి. అలాగే ట్రేసింగ్ పౌడర్ కూడా ఇచ్చేసాడు, మనం ఎంబ్రాయిడరీ చేసుకోవడానికి ట్రేసింగ్ పౌడర్ కూడా ఇచ్చేసాడు. ఇన్ని ఫ్రీ వచ్చాయి నాకు. సో నేను ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు, చాలా బాగా వచ్చింది. నేను డిస్క్రిప్షన్లో మీకు అమెజాన్ది మొత్తం మగ్గం వర్క్ది నేను స్టాండ్ లింక్ ఇస్తాను, మీరు ప్రెస్ చేసేసి మొత్తం డీటెయిల్స్ చెక్ చేసి మీరు ఆర్డర్ చేసుకోండి. 700 ప్రైస్, ఇది టోటల్ కాస్ట్ వచ్చేసి 700 అనమాట. సో వీడియో ఎండ్ వరకు చూడకండి, స్కిప్ చేయకండి, ఎందుకంటే నేను స్టాండ్ ఎలా ఫిట్ చేశాను, ఎలా రింగ్ ఎలా పెట్టాను, క్లాత్ ఎలా పెట్టాను, అండ్ థ్రెడ్స్ ఎలా ఉన్నాయి, బుక్స్ ఎలా ఉన్నాయి, నీడిల్స్ ఎలా ఉన్నాయి, నేను వీడియో మొత్తంలో పెట్టేశాను. ఫస్ట్ మనకి మొత్తం మెటీరియల్ మొత్తం ఇలా బాక్స్లో ఇచ్చాడనమాట. చాలా నీట్గా ప్యాకింగ్, చాలా బాగా వచ్చింది, ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు. అలాగే ఆ ట్రేసింగ్ పౌడర్ అనేది డబుల్ ప్యాకింగ్ చేసి ఇచ్చాడు. పౌడర్ మొత్తం బయటకు వస్తే బ్లాకిష్గా అయిపోతుందని దాన్ని డబుల్ ప్యాకింగ్లో ఇచ్చాడు, చాలా బాగా అనిపించింది నాకు. అండ్ రింగ్ కూడా ఎక్కడ బెండ్ అవ్వకుండా చాలా బాగా వచ్చింది, వుడెన్ రింగ్ వచ్చింది. అండ్ ఇది మొత్తం ఐరన్తో వచ్చేసింది, దాని స్టాండ్ మొత్తం ఐరన్తో వచ్చిందనమాట. దాని కిందవి స్టిక్స్ అనేవి లోపల ఉన్నాయి. నేను ఇప్పుడు తీసి చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసి మెటీరియల్ అండి. ఫస్ట్ వచ్చేసి ఇలా 4 స్టాండ్స్ వచ్చాయి, 4 స్టిక్స్ వచ్చాయి, దాని తర్వాత రింగ్ వచ్చింది, దాని తర్వాత ఇది వచ్చేసి వుడెన్ రింగ్. అండ్ దానికి స్టాండ్స్ ఉన్నాయి కదా, స్టిక్స్ ఉన్నాయి కదా, దానికి స్క్రూస్ వచ్చాయన్నమాట. మనము ఆ స్క్రూస్ తీసుకొని మెల్లిగా ఆ వుడెన్ రాడ్ దానికి మొత్తం పెట్టేసుకొని టైట్ చేసేసుకోవడమే, అంతే. చాలా సింపుల్, ఈజీగా ఉంది. అండ్ మెటీరియల్ కూడా చాలా బాగా ఇచ్చాడు. అండ్ థ్రెడ్స్ కూడా సూపర్ క్వాలిటీతో ఉన్నాయి, చాలా స్మూత్గా ఉన్నాయి ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ మొత్తం. అండ్ డిజైన్ ఎంబ్రాయిడరీ బుక్ కూడా వచ్చింది మనకి. అలాగే నాకు నచ్చింది ఏంటంటే, ఎక్కువ నీడిల్స్ చాలా బాగా అనిపించాయండి. మనకి నీడిల్స్ చాలా బాగా ఇచ్చాడు, 5 నీడిల్స్ ఇచ్చాడు. ఇవి వచ్చేసి థ్రెడ్స్ చూడండి, 10 కలర్స్ ఇచ్చాడు మనకి. చాలా స్మూత్గా ఉన్నాయి, స్టిచ్ చేస్తుంటే కుడుతుంటే చాలా స్మూత్గా భలే అనిపించాయి నాకు, ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ చూపించేది ఏంటంటే ఎంబ్రాయిడరీ బుక్ చూపిస్తున్నాను. సారీ, మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ అయింది, కెమెరా కొంచెం లో అయింది. ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ బుక్ అనమాట. మనము ఇలాగే డైరెక్ట్ పేపర్ తీసుకొని కూడా మనము ట్రేస్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ మనము సపరేట్ ట్రేస్ పేపర్ తీసుకొని డ్రా కూడా చేసుకోవచ్చు. సింపుల్గా బిగినర్స్కి యూజ్ అయ్యే డిజైన్స్ ఇచ్చాడు. ఇప్పుడు మనము స్టాండ్ మొత్తం దానికి ఫిట్ చేసేస్తాను. నాకు కొంచెం ఆ స్క్రూస్ ఇప్పేటప్పుడు కొంచెం స్క్రూస్ చాలా టైట్గా వచ్చింది, అసలు బయటికి రాలేదు, విప్పుతుంటే రాలేదన్నమాట. నేను ఏం చేశానంటే కొంచెం ఆయిల్ వేసాను స్క్రూ దగ్గర, జస్ట్ 1 డ్రాప్ ఆఫ్ ఆయిల్ వేయగానే లూజ్ అయిపోయి స్క్రూ మొత్తం బయటకు వచ్చేసింది. సో ఇప్పుడు మొత్తం మనము దానికి రాడ్ రింగ్ దానికి ఈ 4 స్టాండ్స్ అనేవి, స్టిక్స్ అనేవి ఫిట్ చేసేసుకుందాము. ఎవరన్నా హెల్ప్ తీసుకొని ఫిట్ చేసుకోండి, ఆర్ఎల్స్ మనమే చేసేసుకోవచ్చు, ఈజీయే, ఏమీ కష్టమేం కాదు. ఒక్కొక్కటి పెట్టుకుంటే మనం స్క్రూ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇలా 4 స్టిక్స్ వస్తాయన్నమాట.
ఇక్కడ జస్ట్ మనము స్క్రూస్ టైట్గా పెట్టేసుకుంటే అయిపోతుంది. కొంచెం మీకు ఒకరికి పెట్టుకోవడానికి ఇబ్బంది ఉన్నా ఎవరైనా హెల్ప్ తీసుకోండి. నేనైతే ఒకదాన్ని ఫిట్ చేసేసుకున్నాను. ఫిట్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం స్క్రూస్ అనేవి టైట్గా పెట్టేసుకుంటే ఇంకా మనకి స్టాండ్ అనేది బెండ్ అవ్వకుండా ఉంటుంది. రింగ్ కూడా జస్ట్ పైనుంచి ఇట్లా పెట్టేసుకోవడమే. దానికి సపరేట్గా మళ్ళీ ఫిట్ చేయాలి, అలా ఫిట్ చేయాలి, ఫస్ట్ అది పెట్టాలి, అలాంటిది ఏమీ లేదు. మనకి మెయిన్ ఈ యొక్క స్టాండ్ ఒకటి కంఫర్ట్గా మనం ఫిట్ చేసేసుకుంటే ఇంకా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావన్నమాట మనము స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు. నేను క్లాత్ కూడా పెట్టి రింగ్కి క్లాత్ కూడా పెట్టి నేను చూపిస్తాను. సో అయిపోయింది, రెడీ అయిపోయింది మన స్టాండ్. ఇలా వచ్చేసింది అనమాట. ఇది వచ్చేసి 16 ఇంచెస్ రింగ్ అండి, మర్చిపోయాను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పడము. 16 ఇంచెస్, 18 ఇంచెస్ రింగ్ కూడా ఉంటుంది, బట్ నేను 16 ఇంచెస్ తీసుకున్నాను. ఓవరాల్ లుక్ ఇలా వచ్చిందనమాట. అండ్ ఫైనల్లీ నీడిల్స్ చూసారా, నీడిల్స్ అక్కడ మనకి బాక్స్లో అలా ప్లాస్టర్ పెట్టి ఇచ్చాడనమాట. 5 నీడిల్స్ ఇచ్చాడు. అండ్ ఎంబ్రాయిడరీ బుక్, నీడిల్స్, థ్రెడ్స్ అండ్ ట్రేస్ పేపర్, స్టాండ్, రింగ్. టోటల్లీ 700లో నాకు ఇదంతా మెటీరియల్ వచ్చింది. అండ్ నేను క్లాత్ పెట్టాను రింగ్కి. కావాల్సి వస్తే మనకి క్లాత్ అనేది డ్యామేజ్ అవ్వకుండా రింగ్కి, మెయిన్గా లోపల రింగ్ ఉంటుంది కదా, ఇన్సైడ్ రింగ్, దానికి మనము ఏదైనా క్లాత్ పెట్టేసుకోవచ్చు చుట్టుకొని. దానిపైనుంచి మనము క్లాత్ వేసుకుంటే ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. మెయిన్గా ఎక్కువ ఎంబ్రాయిడరీ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. స్టార్టింగ్ బిగినర్స్ అయితే ఇలా పెట్టేసుకొని మనము ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేను జస్ట్ చిన్నగా అలా ట్రయల్ చేశాను, ఎలా వస్తుందో చూద్దామని. బాగా వచ్చింది. నీడిల్ అయితే చాలా బాగుంది, మంచిగా చాలా బాగా ఇచ్చాడు నీడిల్ కూడా. సో హోప్ఫుల్లీ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఓకే, బాయ్.